తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆ దేశ సైన్యం నరమేధం కొనసాగుతోంది. కనీస అవసరాలు తీర్చాలని, ప్రాథమిక హక్కులను గుర్తించాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై తుపాకులతో విరుచుకుపడింది. 2 రోజుల క్రితం 30 మంది ప్రాణాలు బలి తీసుకున్న పాక్ సైన్యం ఇవాళ మరో 16 మందిని చంపేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ప్రజలపై అక్కడి సైన్యం మరోసారి కాల్పులకు తెగబడింది. రావలాకోట్లోని ఈద్గా మైదానంలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వేలాది మంది ప్రజలపై AK-47 తుపాకులతో కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 37 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సరసమైన ధరకు గోధుమ పిండి, బియ్యం, విద్యుత్ అందించాలని, తమ ప్రాథమిక హక్కులను గుర్తించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు శాంతియుత నిరసన చేపట్టారు. పాక్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో సైన్యం రంగప్రవేశంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ప్రజలపై సైన్యం విచ్చలవిడి కాల్పులకు తెగబడింది. మంగళవారం ఆందోళనలు చేస్తున్న ప్రజలపై పాక్ సైన్యం జరిపిన కాల్పుల్లో 30 మంది చనిపోయారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఇవాళ నిరసనకారులు డిమాండ్ చేయగా తుపాకులతో వారి గళాన్ని పాక్ సైన్యం అణిచివేసింది. సైన్యం కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలోని రోడ్లు, పొలాలు రక్తసిక్తం కాగా బాధిత కుటుంబాలు తమ వారి కోసం రోదిస్తూ వెతుకుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. రాబోయే ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో POKలో నిరసనలపై పాకిస్తాన్ ఉక్కుపాదం మోపడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా ఖండించింది. పాక్ అధికారులు మితిమీరిన బలప్రయోగానికి పాల్పడుతున్నారని, అసమ్మతి గళాలను అణిచివేస్తూ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించింది. POKలో ప్రజలపై దమనకాండను ఆపాలంటూ శ్రీనగర్లో ఉగ్రవాద బాధిత సంఘం సభ్యులు నిరసన తెలియజేశారు. సైన్యం కాల్పులో చనిపోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.